ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. నంద్యాల పట్టణంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీని నిర్వహించిన పోలీసులు. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ విద్యా సంస్థ ప్రధాన ఉపాధ్యాయురాలు మాధవీలతకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదుదారులకు మధ్యాహ్న భోజన పంపిణీ చేశామన్న రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ రాజకుమారి. జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆలగడ్డ పట్టణంలో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో ఘనంగా జరిగిన నందీశ్వరాభిషేకం. దిగువ అహోబిలంలోని బీగాల ఆంజనేయ స్వామికి మార్గశిర అమావాస్య సందర్భంగా విశేష పూజలు. రెండు జిల్లాలలో 14 కేసులలో ముద్దాయిగా ఉన్న సుంకరను అరెస్ట్ చేసిన నంద్యాల పోలీసులు. నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం ఎంపీ స్వగృహంలో నంద్యాల జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది బాధితులు ప్రజల నుంచి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వినతి పత్రాలు స్వీకరించారు. ఆదివారం నంద్యాల బొమ్మల సత్రంలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తమ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల వ్యక్తిగత సామూహిక గ్రామ సమస్యలు వినతి పత్రాల ద్వారా స్వీకరించారు. జాతీయ రహదారి 167 బాధితులకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు కానాల, రైతు నగరం తదితర రైతులను తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేస్తారని ఎంపీ శబరి రైతులకు హామీ ఇచ్చారు. అలాగే నంద్యాల రైల్వే స్టేషన్ ముందు చిరు వ్యాపారులకు రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని చిరు వ్యాపార సంఘం నాయకులు తోటమద్దులు మాదాల శ్రీనివాసులకు ఎంపీ శబరి హామీ ఇచ్చారు. ఇలా ఎంపీ శబరి ఇంటికి వచ్చిన వారందరి వినతులు తీసుకొని కొన్ని సమస్యలు ఫోన్ ద్వారా ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపారు. మరికొన్ని వినతులు సంబంధిత శాఖ అధికారులకు పంపారు. దశల వారీగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని ఎంపీ ఇంటికి వచ్చిన బాధితులకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హామీ ఇచ్చారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలో ఎస్పీ అదిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ మేరకు నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో పోలీసులు ర్యాలీని నిర్వహించారు. వాహనదారులు బైక్పై వెళ్లేటప్పుడు తప్పక హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, అతి వేగం పనికిరాదని పోలీసులు సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాలకు గురైనప్పుడు వాహనదారులు ప్రాణాలు కోల్పోయి కుటుంబానికి గుండె కొత్త పెడుతున్నారన్నారు. హెల్మెట్ వాడకం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశం ఉంటుందన్నారు. ప్రజల్లో అవగాహన పెంచి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే భారీగా జరిమానాలు విధించడమే కాక కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐలు, ఎస్ఏలు, పోలీసులు పాల్గొన్నారు. ప్రదీప్ జరగడం నేను వెనకాల ఉన్నా క్లారిటీగా, ముందు పోతా అట్లా. దక్షిణాది ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకుల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో
ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు నంద్యాలకు చెందిన బాల అకాడమీ విద్యా సంస్థ ప్రధానోపాధ్యాయురాలు మాధవీలత ఎంపికయ్యారు. 2025 జనవరి 5న జరిగే సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా గుంటూరులో జరిగే సభలో పెద్దల చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకోనున్నట్లు ఆర్గనైజేషన్ అధ్యక్షులు నాగయ్య తెలిపారు. నంద్యాలకు చెందిన బాల అకాడమీ విద్యా సంస్థ ప్రధానోపాధ్యాయురాలుగా మాధవీలత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉత్తమ నాణ్యత, ఆధునికతతో కూడిన విద్యా విధానాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. బడ్స్ ఫన్ యాక్టివిటీ అనే సరికొత్త సృజనాత్మకతతో కూడిన విద్యను మొదటిసారిగా ప్రారంభించి కొనసాగిస్తూ సాధారణ ప్రతిభ కలిగిన విద్యార్థులు సైతం మొదటి ర్యాంకులు తెచ్చేలాగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో ఆమె చేస్తున్న నిర్విరామ కృషిని, సేవలను కనబరిచిన అంకిత భావాన్ని, స్ఫూర్తిని గుర్తించిన దక్షిణాది ప్రైవేటు ఉపాధ్యాయుల, అధ్యాపకుల ఆర్గనైజేషన్ నిర్వాహకులు వీరిని గౌరవించి సావిత్రిబాయి పులే జాతీయ ప్రతిభ అవార్డును ఇవ్వనున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఓంకారం కాశీరెడ్డి నాయన ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదుదారులకు మధ్యాహ్నం భోజనాన్ని పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని జీఆర్ఎస్ ప్రాంగణంలో ఫిర్యాదుదారులకు మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలను విన్నవిస్తుంటారని, ఫిర్యాదుదారులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీజీఆర్ఎస్ ప్రాంగణంలో షెడ్ వేయించడంతో పాటు ప్రశాంతంగా కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగానే చల్లటి మంచినీళ్లతో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఓంకారం కాశీరెడ్డి నాయన ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో అర్జీదారులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 2023 మే నుండి ఆహారం పంపిణీ చేస్తున్న కార్యక్రమానికి కాశీరెడ్డి నాయన ఆశ్రమం వారు గత 2 నెలల నుండి సహకరిస్తున్నారన్నారు. నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు ఫిర్యాదుదారులకు అందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ కాశీరెడ్డి అనే ఆశ్రమ నిర్వాహకులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సోమవారం 350 మంది అర్జీదారులు మధ్యాహ్న భోజనాన్ని స్వీకరిస్తున్నట్లు రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్లా తెలిపారు. ఓంకార క్షేత్రం కాశీరెడ్డి నాయన ఆశ్రమం వారి సహకారంతో మరింత ఎక్కువ మంది అర్జీదారులకు నాణ్యతతో 7-8 రకాల ఆహార పదార్థాలతో భోజనాన్ని అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని అర్జీదారులకు ఆహార పదార్థాలు వడ్డించడంతో పాటు వారితో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు. రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శి, డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ వెంకట సుబ్బయ్య, డీఈఓ జనార్దన్ రెడ్డి, డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ చింతామణి, రెడ్ క్రాస్ ట్రెజరర్ నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ పట్టణంలో హెల్మెట్ వాడకంపై డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలో సోమవారం ఉదయం డీఎస్పీ కార్యాలయం నుండి టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. తదనంతరం డీఎస్పీ రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ కర్నూలు రేంజ్ డీఐజీ నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనం నడపాలి అన్నారు. హెల్మెట్ వాడకం వల్ల విలువైన ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నారు. లైసెన్సు లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, అతి వేగంగా వాహనం నడిపితే తగిన జరిమానాలు విధించి కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. అలాగే న్యూ ఇయర్ వేడుకల్లో ఎవరైనా మద్యం తాగి రోడ్లపైకి వచ్చి అల్లరి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిఐజీ సార్ కర్నూలు రేంజ్ మరియు ఎస్పీ గారు నంద్యాల గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు హెల్మెట్ ర్యాలీ ప్రారంభించడం అనేది, అలాగే ప్రతి ఒక్కరూ కూడా వాహనం నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని కోరుతున్నాము. అలాగే హెల్మెట్ వాహనం నడిపే వ్యక్తితో పాటు ఎన్నికల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి సురక్షితంగా పోవాలని కోరుతున్నాము. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలేను. డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైనా కూడా లేకుంటే కూడా మా దగ్గరికి వస్తే ఎంబీఓతో మాట్లాడి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లైసెన్స్ ఇప్పించే మార్గం కూడా మేము చేస్తామని మరీ కోరుతున్నాము. అలాగే అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు వారి యొక్క కుటుంబంతో ఆ రోజు ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాము. ఎవరు కూడా ఆ రోజు మద్యం తాగి రోడ్డు పైన వస్తే మేము మామూలు వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. పోలీస్ బందోబస్తు ఉంటుంది. తాగినారంటే మాత్రం చక్కగా. నంద్యాల జిల్లా నల్లమలలోని ప్రముఖ శైవక్షేత్రమైన మహానందిలో నందీశ్వర అభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మార్గశిర బహుళ త్రయోదశి మహాప్రదోషం సందర్భంగా నందీశ్వరుడు జన్మించిన మహానంది క్షేత్రంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సాయంత్రం ప్రదోషకాలంలో 4 గంటల నుండి నందీశ్వర అభిషేకం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ వేద పండితులు, అర్చకులు గణపతి పూజ, పుణ్యవచానం, నవదేవతా ధ్యానం, పీఠ పూజ వైభవంగా నిర్వహించారు. అనంతరం నందీశ్వరునికి పాలాభిషేకం, వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకార్చనలు, హారతి పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల భక్తులు నందీశ్వర అభిషేకంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టుకో
దిగువ అహోబిలంలోని బీగాల ఆంజనేయ స్వామికి మార్గశిర అమావాస్య సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో క్షేత్రపాలకుడైన శ్రీ బీగాల ఆంజనేయ స్వామి సన్నిధిలో సోమవారం మార్గశిర అమావాస్య సందర్భంగా విశేష పూజలను నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను పల్లకిపై కొలువు తీర్చి విశేష తిరుమంజనం అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముఖమండపంతో విమానంతో అత్యద్భుతంగా ఈ యొక్క ఆంజనేయ స్వామి వారిని వారికి కళలో కలిగి ఇక్కడ రప్పించి ఈ యొక్క జీర్ణోద్ధారణం మహాసంప్రోక్షణ వైభవం దాదాపు 30 సంవత్సరాల క్రితం జరిగినది. తదనంతరం గడిచిన జూలై మాసంలో ఈ యావత్ నరసింహస్వామి వారి దిగువ అహోబిలం క్షేత్రంలో మహాసంప్రోక్షణ వైభవ కాలంలోనే ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క సన్నిధి జీర్ణోద్ధారణం చేయబడి ఈ దేవాలయం అంతా పునర్జీర్ణోద్ధారణం చేసి వైభవంగా మహాకుంభాభిషేకం జరిగినది. ఈ ఆంజనేయ స్వామి వారిని ఎవరెవరు భక్తిపూర్వక ప్రదక్షిణం చేసి స్వామివారిని వారి కోరికలను ప్రార్థించుకుంటే వారి అందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వంద్వ దద్యాద్ అత్యంత వైభవాదని చెప్పినట్టు ఈ రోజు ఉభయదేవి మారులైన శ్రీదేవి భూదేవి సైన శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారు ఉదయమే ఇక్కడ వేంచేసి విశేషమైన అలంకార అభిషేకం, సాయంకాలం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆస్థాన మహోత్సవం, తదనంతరం గ్రామ వీధి ఉత్సవంగా మాడవీధిలో ఇచ్చేసి దేవాలయం చేరుకుంటారు. కనుక యావత్ భక్తులు చూసిన వారు ప్రత్యక్షంగా పరోక్షంగా నృసింహస్వామి వారి సైతం ఈ బీగాల ఆంజనేయ స్వామి వారి సేవించుకుంటే వారి అందరికీ సకల విధమైన సౌభాగ్యం కలుగుతుందని చెప్పి పురాణం చెప్తుంది. కనుక సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్కృతే శ్రియాచ భద్రయాయుక్త యస్తం భద్రం నమామ్యహం. ఉమ్మడి గుంటూరు నంద్యాల జిల్లాలో పలు కేసులలో ముద్దాయిగా ఉన్న సుంకన్నను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 13 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అదిరాజ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు నంద్యాల జిల్లాలో 14 కేసులలో ముద్దాయిగా ఉన్న చెంచు గ్యాంగ్ లీడర్ సుంకన్న 9 సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్నాడన్నారు. ఇటీవల నంద్యాల మండలం రాయమాల్పురం వైఎస్ఆర్ నగర్లోని జరిగిన దొంగతనాలలో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చోరీలకు పాల్పడిన వారి కోసం గాలించామన్నారు.
సిసిఎస్ సిఐ సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ గాలింపు చర్యలలో సుంకన్నను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. అరెస్ట్ సమయంలో కూడా సుంకన్న పోలీసులపై తిరగబడ్డాడని, కొందరి పోలీసులకు గాయాలయ్యాయన్నారు. గుంటూరు ఓ రేప్ కేసులో ఇతనితో పాటు ఉన్న ముద్దాయిలకు లైఫ్ కూడా పడిందని, సుంకన్న మాత్రం తప్పించుకుని తిరుగుతున్నాడన్నారు. పలు కేసులలో తప్పించుకుని తిరుగుతున్న సుంకన్నను పట్టుకున్న సిఐ పోలీసులను ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. మనకి తెలిసిన వీళ్ళపైన ఇప్పటి వరకు 2016 నుంచి నేరం చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు అరెస్ట్ అవ్వలేదు. వీళ్ళు చేసిన కేసెస్లో ముఖ్యంగా మన నంద్యాల డిస్ట్రిక్ట్లో ఓవర్ 14 కేసెస్ ఉన్నాయి. అన్నిలో ఇప్పుడు వరకు అరెస్ట్ కాలేదు. అండ్ ఇప్పుడు ఎడ్లపాడు పిఎస్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడు పల్నాడులో వస్తారు. దాంట్లో 2 హైవే డికాయిటీ కేసెస్లో ఉన్నారు వీళ్ళు, కానీ దాంట్లో కూడా అరెస్ట్ అవ్వలేదు. మిగతా వాళ్ళకి ఇప్పుడు 7 year లైఫ్ కన్విక్షన్ కూడా పడింది. ఇంకా గుంటూరులో 2021లో మేడికొండూరు పిఎస్లో ఒక గ్యాంగ్ రేప్ అయింది. గ్యాంగ్ రేప్లో A1 to A5 ఉన్నారు, వీళ్ళ A3 ఉన్నారు. దాంట్లో కూడా వీళ్ళ అరెస్ట్ కాలేదా, మిగతా వాళ్ళకి లైఫ్ కన్విక్షన్ పడింది ఈ స్పీడీ ట్రయల్ చేసి అక్టోబర్ నెలలో. సో అన్ని కేసెస్లో ఇప్పటి వరకు అబ్స్కాండింగ్ ఉన్నాడు. మన సీసీటీవీలో చూసిన తర్వాత మన సిసిఎస్ టీం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వీళ్ళ పైన అప్పటి నుంచి వెతుకుంటారు. అండ్ ఈరోజు మార్నింగ్ వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన ముందు కూడా వీళ్ళు చాలా ఫెరోషియస్గా అటాక్ చేశారు. పారిపోవడానికి అయితే మన టీం వీళ్ళకి గట్టిగా పట్టుకునే టైంలో మనకి కూడా గాయాలైంది. అండ్ వీళ్ళు పట్టుకొని చేసి మంచి పని చేశారు. ఒక ముద్దాయి చాలా సేపు నుంచి 9 years నుంచి బయట నేరం చేస్తున్నారు, కానీ ఈరోజు సిసిఎస్ సిఐ ఇన్స్పెక్టర్ నంద్యాల తాలూకా ఇన్స్పెక్టర్ ఇలా టీంలో పట్టుకొని మంచి పని చేశారు. ఇప్పుడు వరకు వాళ్ళ కేసెస్లో రికవరీ అయింది. వీళ్ళు మిగతా కొన్ని గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు, ఆ కేసెస్లో అరెస్ట్ చేశారు, కానీ వీళ్ళ లీడర్గా ఇప్పుడు వరకు అరెస్ట్ అవ్వలేదు. ఆ కేసెస్లో అన్ని ఛార్జ్షీట్ కూడా వేసుకున్నారు, అబ్స్కాండింగ్ ఛార్జ్షీట్ వీళ్ళ పైన. మన ఇప్పుడు రీసెంట్గా రాయమల్పురం రాబరీలో ఇంటాక్ట్ రికవరీ అయింది. 8 grams ఇయర్ స్టడ్స్ పోయింది. ఇంకా ఒక వైఎస్ఆర్ నగర్లో కూడా వీళ్ళ 2 months తర్వాత హౌస్ బ్రేక్ చేశారు, దాంట్లో కూడా 3.5 ఈ గోల్డ్ చైన్ రికవరీ అయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. నంద్యాల పట్టణంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీని నిర్వహించిన పోలీసులు. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ విద్యా సంస్థ ప్రధాన ఉపాధ్యాయురాలు మాధవీలతకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదుదారులకు మధ్యాహ్న భోజన పంపిణీ చేశామన్న రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ రాజకుమారి. జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆలగడ్డ పట్టణంలో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో ఘనంగా జరిగిన నందీశ్వరాభిషేకం. దిగువ అహోబిలంలోని బీగాల ఆంజనేయ స్వామికి మార్గశిర అమావాస్య సందర్భంగా విశేష పూజలు. రెండు జిల్లాలలో 14 కేసులలో ముద్దాయిగా ఉన్న సుంకన్నను అరెస్ట్ చేసిన నంద్యాల పోలీసులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.